హాయ్ టు ఆల్. నేనైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. హెల్దీగా, టేస్టీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. మిల్క్ ఈజ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నేనైతే డేట్స్ వాడాను, హెల్దీగా, టేస్టీగా. షుగర్ అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో యాజ్ యూ విష్ అనమాట. డేట్స్ కూడా ఎలాంటి డేట్స్ వాడానో కూడా మీకైతే పిక్స్ అయితే నేను వీడియోలో షేర్ చేశాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక నేనైతే కనుక చిన్న సైజ్ కప్స్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. పాలు మరగపెట్టండి. మరగపెట్టడం వల్ల మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక గిన్నెలో అయితే కనుక 2 కప్పులు పాలు తీసుకొని అవి కాగే లోపల ఇంకొక చిన్న కప్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఇక్కడ యూస్ చేసిన ఈ మిక్చర్ ఉన్నది పాలల్లో కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఈ స్టేజ్లో మీరు ఏంటంటే బాగా దగ్గరగా అయ్యాక షుగర్ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ యూ విష్ అనమాట. నాకు షుగర్ ఇష్టం లేదు కాబట్టి ఇంకొంచెం హెల్దీగా తినాలని నేను ఖర్జూరం అయితే కనుక ఒక 3-4 అవర్స్ ముందే నానపెట్టేసుకున్నాను. ఒక 10 ఖర్జూరాలు పడ్డది ఈ క్వాంటిటీకి. 10 ఖర్జూరాలు ఈ స్వీట్నెస్ రావాలంటే 10 ఖర్జూరాలు ముందే నానపెట్టేసుకున్నాను కాబట్టి అంతలోకి ఇది మరుగుతున్న లోపల నేను ఇది 10 ఖర్జూరాలకి స్వీట్నెస్ కోసం విత్తనాలు తీసేసి వాటిని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఈ పాలలో మిక్స్ చేసేసుకొని బాగా చిక్కపడ్డాక, కార్న్ఫ్లోర్ వేశారు కాబట్టి బాగా చిక్కపడ్డాక నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసి కంప్లీట్ కూల్ డౌన్ చేసేసాను అనమాట. కూల్ డౌన్ చేశాక ఇప్పుడు అదే మిక్చర్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని కొంచెం బాగా క్రీమీగా రావడానికి, ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అవ్వాలి కదండి. మిక్సీలో వేసుకునేటప్పుడు మీరు పాల మేకడ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి మీ ఇంట్లో అవైలబుల్ బట్టి. నేనైతే కనుక మాకు పాల మేగడ ఉంది కాబట్టి బాగా పాల మేగడ అయితే మిక్స్ చేశాను. సో బాగా మిక్స్ చేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 6 అవర్స్. మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆర్ యాజ్ యూ విష్ 6 అవర్స్ తర్వాత తీసి కొంచెం ఒక 2 మినిట్స్ కూల్ డౌన్ అయితే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టాలి. అది కూడా సెకండ్ టైం మిక్సీ మనం ఎలా యూస్ చేయాలంటే ఆపి ఆన్ చేసి అలా హాఫ్ మినిట్ ఆన్ చేసి ఆఫ్ చేసి అలా మిక్సీ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అలాగ 4-5 టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే క్రీమీ టెక్స్చర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఐస్ క్రీమ్కి ఉన్న క్రీమీ టెక్స్చర్ అనేది. సో ఒక బౌల్లోకి తీసేసుకొని నేను నట్స్ అనేది యాజ్ యూ విష్ అండి. నేను నట్స్ కూడా లోపలికి కావాలని చెప్పి ఇలా మిక్చర్ పెట్టేసి పైన టాపింగ్ వేసేసి ఫాయిల్ పేపర్ పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో నెక్స్ట్ డేకి ఎంజాయ్ చేయడమే. నచ్చితే లైక్